తాడిపత్రిలో జనవరి 1 నుంచి ఆటో నిర్వాహకులు రూల్స్ పాటించకపోతే ఆటోలు సీజ్ చేస్తానని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. గత 3 రోజుల క్రితం పుట్లూరు మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన 8 మంది కూలీలు ఆటోలో ప్రయాణిస్తూ గార్లదిన్నె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆటో నిర్వాహకులు రవాణా శాఖ అధికారుల నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనన్నారు. డ్రైవర్ పక్కన ప్యాసింజర్లను కూర్చోబెట్టుకుని ఆటో నడిపితే బ్రేక్ వేయడానికి, హ్యాండిల్ తిప్పడానికి ఇబ్బందులు ఉండటం వల్ల ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలో నిబంధనలు పాటించకపోతే వాహనాలు సీజ్ చేస్తానని పేర్కొన్నారు. ఇది కొలుచరా ఎంత ఉంది? 4 అడుగులు పెట్టుకో. ఎంత ఉంది? 4 అడుగులు ఉంది. ఇది ఎంత ఉంది? ఇది పెట్టుకో. సీట్ ఒకటే లేదు, అది అవతల పెట్టినట్టు టైర్ ఎంత ఉంది? 4 అడుగులు ఉంది. రండి ఇట్లా ఈ పులు చూద్దాం. రా నలుగురు లైన్లో నిలబడుకోండిరా. రాపా ఇంకోటి రావాలా? నువ్వులే చాలే వద్దులే ఏం చూడ ఈపో అటు పడుకోరా. ఇట్స్ పెట్టు. ఎంత ఉందప్పా? 6.5 అడుగు ఉంది. ఎంత ఉంది? 6 అడుగులు ఉంది. అంటే ఎంత ఎక్కువ ఉంది? 2 అడుగులు ఎక్కువ ఉంది. అవతల ఇద్దరు కూర్చోండి రా. ఒకరి మధ్యలో కూర్చోండి. డ్రైవర్ నువ్వు, ఇంకోటి రావాల. అంటే లోపలికి పెట్టుకోండి. కాళ్ళు బయట లోపలికి పెట్టుకోవాలి. కాళ్ళన్నీ తీయనమ్మా. లోపలిది లోపలికి రా. ఆ కాళ్ళని లోపలికి పోవాలా? రాండమ్మా ఇట్రా. ఇది పరిస్థితి. దగ్గర ఇది పరిస్థితి. నలుగురు కూర్చోబెడతారు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఏమైంది? రండి, స్టీరింగ్ తిప్పురా. లోపలికి పంపే. అది రెండు పైకి అనుకున్నా మొక్కలు. ఏమైంది? ఈ కాళ్ళన్నీ లోపలికి ఉన్నాయి. ఆ బ్రేక్ ఆడుంది. బ్రేక్ వీళ్ళ కాలు కింద ఉంది. బ్రేక్ కింద వీళ్ళ కాళ్ళు ఉన్నాయి. చూడండి ఎట్లా తగులుతుందో. ఆ కాళ్ళు తగులుతాయి. డ్రైవర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటాడు. వీరికి తెలియదు కదా. ఇది పరిస్థితి. యాక్సిడెంట్లకు కారణము ముఖ్యంగా ఓవర్లోడ్. ముందరగా ఓవర్లోడ్ ఎంత వేసుకో. ఇక్కడ మామూలుగా ఏమవుతుంది? ఈ డ్రైవ్ చేసేవాడు ఏమనుకుంటాడో వారికి ఇవన్నీ తెలియదు. ఈ మోకాలు ఉండేది, అడ్డం ఉండేది. ఆ బ్రేక్ దగ్గర వీని కాళ్ళు ఉండేది. వీడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీని కాలు అడ్డం ఉంది అనుకో, వీటికి వస్తుంది బ్రేక్. ఇప్పుడు ఒత్తుతాడు, పూర్తి బ్రేక్. ఇది పరిస్థితి, ఆటోల పరిస్థితి. అది ముందుగా రేపో మన్నాడు వాళ్ళకి చెప్పాల్సింది, ఈ సీట్ అంతా కట్ చేయాల్సింది. రండి రారా. బ్రేక్ ఎక్కడుంది చూడండి. బ్రేక్ ఒత్తితే ఏమవుతుంది? అక్కడ అడ్డం పట్టరా. ఒక కాళ్ళు అడ్డం ఊరికి అట్లా అక్కడి నుంచి రా. అట్లుంటే బ్రేక్ పడదు. మెయిన్గా ఈ సీటు ఇవన్నీ కట్ చేయాల్సిందే. తాడిపత్రిలో 3 రోజుల లోపల ఈ సీట్లన్నీ కట్ చేయాల్సిందే. ఇది కట్ చేయాల్సిందే. వాడికి ఎంత ఉంటే అంతే. దీన్నంతా వేరే విధంగా ఈడెవరు కూర్చోకూడదు. వెనకాల 40 మంది కాదు 50 మంది వేసుకోండి. నా కొడకల్లారా సంపద్దాడరా ముందర. తాడిపత్రుల మటుకు మారుస్తానా. ఇదంతా మీకు చెప్తున్నా. దీనివల్ల యాక్సిడెంట్ అవుతుంది. వాడేమనుకుంటే డ్రైవరు, వాడికి తెలియదు ఈడ కాలు అడ్డం ఉంది, ఈడ బ్రేక్ కింద ఆ కాలు అడ్డం ఉందని. చూడండి కాలు ఒత్తుతే తీరు పక్కవ ఒత్తుతే ఏమవుతుంది? ఆడ ఈ మూడో ప్యాసింజర్ తింటారు కదా, ఊరికి అట్లా అంటారా చేత్తో ఒత్తు. అది వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆడ కాలు బూటు ఇట్లా చెప్పు అడ్డం ఉంటే ఫుల్ బ్రేక్ పడదు. వీడి చూస్తురా
ఇప్పుడు కొట్టు. బ్రేక్ పడదు, ఇమీడియట్ గా ఈ సీట్లన్నీ మార్పియండి. ఆర్టీఓ బ్రేక్ చూడరు గారు, మీ కథ వేరేలే. చెప్పాలంటే మీ కథ చాలా ఉంది, ఎందుకంటే నేను బస్ ఓనర్ కాబట్టి. తాడిపత్రుల్లో ఈ టెప్ని పైకి పోవాల్సిందే, సీట్లు కట్ చేయాల్సిందే. 2 రోజులు టైం ఇస్తాను. ముందర కూర్చుంటే క్వశ్చనే లేదు. చూస్తున్నాను ఏడుందో. రాండి, ఎక్కడుంది చెప్పండి. ఎలా తెస్తుంది, ఎలా కట్ అవుతుంది ఇది? రోంత అనుకుంటే ఈడ ఉంటుంది కాలు. ఒకరు చూపిరా, ఒక్క రికార్డ్ మొగలు 2 పైకి పెట్టు. నువ్వు పైకి పెట్టా, చూడండి ఎట్టుందో. డ్రైవర్ది కాదు, ఈడ కూర్చుని ఇద్దరివి. డ్రైవర్ ఇది పరిస్థితి. తాడిపత్రుల్లో గురువారం లోపల సింగిల్ సీటే ఉండాలా. దానికి మళ్ళీ ఇంకా ఏమైనా చేస్తా. సీట్ ఆల్టర్ చేయండి, సింగిల్ సీట్ చేసేటట్టుగా చేయండి. ముందర ఎక్సెప్షన్ ఉంటే వాని సీట్ చేయండి దయచేసి. ఎవరో కావట్టించుకోలే ఆర్టీఓ బ్రేక్ ఇన్స్పెక్టర్లు. తాడిపత్రులు ఒప్పుకోను, వేరే నాకు తెలియదు. ముందర కూర్చేది ఉండేదానికే లేదు. ముందర కూర్చో పెడితే అన్ని దానికి ఎట్లా ట్యాక్స్ ఉండదు, ఏముండదు. కాబట్టి పర్మనెంట్గా పోలీస్ స్టేషన్ పోతుంది. ఎవరు రికమెండేషన్కి రావద్దండి. తాడిపత్రి విషయంలో ఎవరు రికమెండేషన్ రావద్దు.